మిథున నా భార్య అని దేవా చెప్పడంతో ఊహించని షాక్ ఇచ్చిన రిషి. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథున నా భార్య అని చెప్పే అవకాశం దేవాకు రావడం ఏంటి? మరి దేవాకు ఊహించని షాక్ రిషి ఏమిచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చేతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే బేబమ్మ రావడంతో ఇంకా దేవాకు కొంచెం బలం వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ మిథునని చేరుకోవాలి అంటే ఎలా చేరుకోవాలి? అక్కడ మిథున పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను ధైర్యంగా వెళ్ళి చెప్పగలను. కానీ మిథున కూడా ఈరోజు పెళ్లి చేసుకోబోతుంది, ఏం చేయాలి అన్న భయంతో ఏమీ చేయలేక పెళ్లి పిట్టల మీదకి వెళ్ళి కూర్చుని ఇంకా పెళ్లి మంత్ర అంటే పూజ కూడా చేశాక బట్టలు మార్చుకోవడానికి వచ్చినప్పుడు దేవా మిథునను చూస్తూ ఉండిపోయిన తర్వాత పదదేవా అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళిపోతారు. బట్టలు మార్చుకున్న సమయంలో బేబమ్మ వెళ్ళి దేవాను పక్కకు తీసుకెళ్తుంది. అసలు నీకు బుద్ధుందేంట్రా? మిథునను వదులుకోవడం ఏంట్రా? మిథునను నువ్వు ఇష్టపడలేదా? మిథునను నువ్వు ప్రేమించలేదా అనగాని ఏం మాట్లాడుతున్నావు నానమ్మ? మిథున నాకు దూరం అవుతుంటే నా ప్రాణం పోతున్నట్టు ఉంది నానమ్మ. మరి అలాంటిది మిథునని నేను ఎందుకు వదులుకోవాలనుకుంటాను అనగానే మరి అర్థమయ్యేటట్టు మిథునకు చెప్పలేదా అనగానే చెప్పాను నానమ్మ, నా ప్రాణం పోతుంది, ప్లీజ్ చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వు అంటూ కూడా అడిగినా మిథున ఒప్పుకోలేదు. సమయం మించిపోయింది అంటూ చెప్పింది. ఏం చేయాలి? ఎలా మిథునను నేను అర్థం చేసుకునేటట్టు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నానమ్మ. కానీ నాకు మిథున కావాలనిపిస్తుంది. మిథున లేని జీవితం నాకు వద్దనిపిస్తుంది. మిథున నాకు దూరం అయిపోతుంటే ప్రాణం పోతున్నట్టు ఉంది నానమ్మ. నాకు మిథున కావాలి, ప్లీజ్ నానమ్మ అనగాని నీ చేతుల్లోనే ఉందిరా అని చెప్పాను. కానీ నేనేం చేస్తాను అనగానే ధైర్యం చేయాలి, మిథున ముందు నిలబడాలి, మిథున ముందు అందరి ముందు మిథునకు నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పాలి, నీ మీద ప్రేమ చెప్పాలి, నువ్వు మిథునకు ఎంత ప్రేమో చెప్పాలి, నువ్వు మిథున కోసం ఏదైనా చేయగలను, ఏదైనా తెగించగలను, తనకు జీవితాంతం తోడుగా ఉండగలను అన్న భరోసా మిథునకు నువ్వు ఇవ్వాలి అనేసరికి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు, నేను అదే చేస్తాను అని చెప్పనేసరికి మిథున దగ్గరికి వెళ్ళు, అందరి ముందు మిథునను ప్రేమిస్తున్నాను, నువ్వు లేని జీవితం నాకొద్దు, నా ప్రాణాలు తీసుకుంటాను తప్ప నిన్ను వదులుకోలేను అంటూ ధైర్యంగా చెప్పుదేవా. దేన్నైనా సరే ఎదిరించగలను అని నువ్వు మిథునకు అర్థమయ్యేటట్టు చెయ్యి అని చెప్పి ఇంకా బేబమ్మ కాస్త చెప్పేసేసరికి దేవా వెళ్తాడు. ఇంకా పెళ్లి కొడుకును తీసుకురండి అంటూ పంతులు గారు చెప్పడంతో రంగా ఇటు ఇంకా పెద్దన్నయ్య ఇద్దరు కలిసి వెళ్తారు. చందు ఇద్దరు కూడా వెళ్ళడంతో గదిలో ఉండడు. గదిలో లేకపోవడంతో ఇదేంట్రా చిన్నోడు కనిపించట్లేదు అనగానే అదే తెలియడం లేదు, పద మండపం దగ్గరికి వెళ్ళి చెప్దాము అని మండపం దగ్గరికి వచ్చేసరికి అదేంట్రా చిన్నోడిని తీసుకురమ్మని పంపిస్తే చిన్నబాబుని తీసుకురాకుండా వచ్చారు అంటూ సత్యమూర్తి అడిగేసరికి గదిలో తమ్ముడు లేడు నాన్న అని చెప్పనేసరికి గదిలో లేడా? మరి ఎక్కడికి వెళ్ళాడు గదిలో లేకుండా? మీరు గదంతా బాగా చూసారా అని చెప్పాను. కానీ అంతా చూసావు నాన్న, ఎక్కడా చిన్నోడు కనిపించడం లేదు. అయ్యిందా? నేను అనుకున్నంత అయ్యింది అంటూ సూర్యకాంతం అంటుంది. ఏమనుకున్నావు అని చెప్పాను. కానీ ఇంకేమనుకున్నాను? ఆ దేవా మిథున దగ్గరికే వెళ్ళుంటాడు, మిథునను వదులుకోలేకపోతున్నాడు, దేవాకు అసలు భానుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు అనగానే నేను అన్నది అబద్ధమైతే మీరే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది అని చెప్పి ఇంకా సూర్యకాంతం కాస్త అనడంతో అందరూ కూడా అక్కడికి బయలుదేరతారు. అందరూ బయలుదేరేసరికి ఈలోపు దేవా కాస్త అక్కడికి వెళ్తాడు. ఇంకా వీళ్ళ దగ్గర పెళ్లి కొడుకు లేడు, కానీ తాళి కట్టే సమయం వీళ్ళకే వచ్చేసినట్టే. ఇంకా మిథున రిషి ఇద్దరు కూడా పెళ్లిపేటల మీద కూర్చున్నారు కదా. కూర్చునేసరికి వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటారు. మంత్రాలు చదువుతూ ఉండగా బాబు మాంగళ్యధారణ కానివ్వండి అని చెప్పి మంగళసూత్రం ఇచ్చేసరికి కరెక్ట్గా రిషి లేచి నిలబడి మిథున మెడలో మంగళసూత్రాలు కట్టడానికి వంగునేసరికి మిథున ఒక్కసారిగా అలా చూస్తూ ఉండగానే దేవా వచ్చి పందిట్లోకి ఇంకా మిథున తాళిని పక్కకి జరిపి దేవా అని చెప్పనేసరికి మిథున ఎక్కడికి వెళ్తున్నావు అనగానే
చూడు మిథున, నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను ఇన్ని రోజులు కూడా నిన్ను ఎంతగానో ప్రేమించాను. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు కూడా నిన్ను ఇష్టపడ్డాను. కేవలం మీ నాన్న చెప్పాడన్న ఒకే ఒక్క కారణం చేత నేను నిన్ను దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నేను ఎవరి గురించి ఆలోచించదలుచుకోలేదు, నా గురించి మాత్రమే ఆలోచించాలనుకుంటున్నాను. ఎందుకంటే నా భార్యని నేను దూరం చేసుకుని జీవితాంతం చస్తూ బ్రతకలేను. నా ప్రాణం పోతున్నట్టుంది మిథున. నువ్వు సమయం మించిపోయింది అని చెప్పినా నాకు మాత్రం సమయం మించిపోలేదు, ఇంకా సమయం ఉంది అని నా మనసు కనిపిస్తుంది. నీ భార్యను నువ్వు సొంతం చేసుకో. నీ భార్యను ఎవరూ నీ నుంచి లాగేయలేరు, నీ నుంచి దూరం చేయలేరు అని నా మనసు కనిపిస్తుంది. ఇన్ని రోజులు నేను ఏ మాట అయితే చెప్పాలి అని అనుకున్నానో, ఏ మాట అయితే చెప్పాలి, ఏ మాట అయితే వినాలి అని నువ్వు అనుకున్నావో ఆ మాట నేను చెప్తున్నాను మిథున. నువ్వు నా భార్యవి, నువ్వు నా ప్రాణానివి. ప్రాణం మిథున, దయచేసి నన్ను వదిలి ఒంటరి వాడిని చేసి వెళ్ళొద్దు మిథున. నేను భానుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. భాను అంటే నీ ఇష్టం లేదు. అసలు భానుని ఎందుకు పెళ్లి చేసుకుంటాననుకున్నావు? ఆ రోజు ఏదో నిన్ను నా మీద కోపంతో నువ్వు మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటావన్న ఉక్రోషంతో నేను అలా అందరి ముందు చెప్పానే తప్ప నిన్ను వదులుకుని నేను ఎలా ఉండగలను? ఎప్పటి నుంచో నువ్వు నాతో ఉండాలి, నాతో జీవితాన్ని పంచుకోవాలి అని నన్ను ఎంతగానో మార్చుకున్నావు. నేను పూర్తిగా నీ భర్తగా మారిన తర్వాత నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతావా మిథున? నువ్వు లేని జీవితం నాకు శూన్యం. నువ్వంటేనే నాకు ఇష్టం. నీతోనే నేను జీవితాంతం జతగా అడుగులు వేయాలనుకుంటున్నాను. నేను చెప్పిన దాంట్లో నీకు ఏ మాత్రం అబద్ధమని అనిపించినా కానీ, నా ప్రేమ నిజం కాదని నీకు అనిపించినా కానీ నువ్వు రిషిని పెళ్లి చేసుకో. కాదు, నాతోనే జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటే నా దగ్గరికి రా అని చెప్పనేసరికి, అమ్మ మిథున, నువ్వే వాడి మాటలు పట్టించుకోవద్దు. రాహుల్, వాడిని బయటికి ఈడ్ చేసేయని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఆయన నా భర్తను బయటికి ఈడ్ చేయమని చెప్తారా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు మిథున? వాడు నీ భర్త ఏంటి? వాడొక రౌడీ అనగానే నా భర్త ఎలాంటి వాడైనా సరే నా మెడలో తాళి కట్టాడు. నా మెడలో తాళి కట్టాక నా భర్తే అని చెప్పనేసరికి, ఏంటి మిథున ఏమంటున్నావు అంటే, నీ మెడలో తాళి కట్టింది దేవానా అని చెప్పాను కానీ, అవును రిషి, ఇన్ని రోజులు నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అడిగినా కానీ మేమెవ్వరం చెప్పలేని నిజం ఎప్పుడు చెప్తున్నాను. నా మెడలో తాళి కట్టింది దేవా. దేవా అంటే నాకు ఇష్టం. దేవాను నేను ప్రేమించాను. ఇప్పుడు దేవా కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయం తెలుసుకున్నావు కదా, అయినా సరే నా మెడలో తాళి కడతావా? నేను నీ ప్రాణ స్నేహితుడు భార్యని, అయినా నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా అని చెప్పనేసరికి ఇంకా రిషి ఏం మాట్లాడలేకపోతాడు. తాళిని అలాగే అక్కడే వదిలేస్తాడు. ఇంకా మిథున అక్కడి నుంచి పరుగున వెళ్ళి దేవాని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. నన్ను వదిలేద్దామనుకున్నావు కదా దేవా, నన్ను దూరం చేసుకుందామనుకున్నావు కదా దేవా, నన్ను జీవితాంతం బాధ పెడదామనుకున్నావు కదా దేవా, నువ్వు లేకుండా నేనెలా బ్రతుకుతాననుకున్నావు? నువ్వు లేని జీవితం నాకు శూన్యమే దేవా అంటూ మిథున ఏడ్చేసరికి, వావ్, సూపర్, చాలా బాగుంది. ఈ మాట ఎప్పుడెప్పుడు మీ ఇద్దరు అంటారా అని ఇంతకాలం ఇంతసేపు ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పనేసరికి, ఏంటి రిషి ఏం మాట్లాడుతున్నావు అనగాని, ఏం మాట్లాడుతున్నానా? నువ్వు దేవా భార్యాభర్తలన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. ఆ రోజు రాత్రి నువ్వు దేవాను తీసుకురావడం నాకు తెలుసు. నీ గదిలో దేవా ఉన్నాడని తెలుసు. నువ్వు ఫుడ్ పైకి తీసుకువెళ్తానన్నప్పుడే నువ్వు దేవాకు నీ కోసం తీసుకువెళ్తున్నావని కూడా నాకు తెలుసు. నీతో మాట్లాడడానికి ఎన్నోసార్లు అంతకుముందు నీ గదిలోకి వచ్చాను. మరి నువ్వు దేవాని తీసుకొచ్చిన తర్వాత నీ గది దగ్గరికి నేను ఎందుకు రాలేదు? ఎందుకంటే నీ గదిలో దేవా ఉన్నాడని నాకు తెలుసు. ఆ రోజు మీ ఇద్దరు గుడిలో మాట్లాడుకోవడానికి వెళ్ళినప్పుడే, బయటికి వచ్చినప్పుడే నేను మీ ఇద్దరి పోస్టర్లు చూశాను. అంటే దేవా నీ భర్త అన్న విషయం నాకు అర్థమైంది. గుడి దగ్గర కూడా మీరు ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారని కూడా తెలుసుకున్నాను. మీరు అబద్ధం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారనే నా గురించి మాట్లాడడానికి వచ్చారా అని అక్కడ చెప్పాను. అన్నీ నాకు తెలుసు మిథున.
ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు నాతో ఉండడానికి ఎంత ఇబ్బంది పడుతున్నావో, దేవాని వదులుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. చివరి రోజు దేవా ఇంటి నుంచి వెళ్ళే రోజు కూడా నీకు దేవా చెప్పాడు, నేను తప్పు చేశాను, ఎన్ని రోజులు నేను నిన్ను దూరం చేసుకోవాలని అనుకోలేదు, కానీ దూరం అయ్యావు. ఈరోజు నువ్వు దూరం అవుతుంటే నాకు ఎంత నరకంలా ఉందో. దేవా తన తప్పు తను తెలుసుకుని నిన్ను క్షమాపణ అడిగాడు. నువ్వు సమయం మించిపోయింది అని చెప్పడంతో దేవా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి అలా వెళ్ళిపోయిన దేవా మళ్ళీ నీ కోసం వస్తాడు అని నేను ఎదురు చూశాను. పెళ్లి రోజు వరకు ఎదురు చూశాను. ఇప్పుడు తాళి కట్టే వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాను. అందుకే నీ మెడలో తాళిని తీస్తాను అని అందరూ అన్నా, నువ్వు తాళి తీస్తుంటే నా ప్రాణం పోతున్నట్టు ఉంటుంది అని నువ్వు చెప్పినా నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా? ఎందుకంటే నీ భర్త దేవా కాబట్టి. నీ భర్త నీ మెడలో కట్టిన తాళికి నువ్వు ఇంత విలువనిచ్చినప్పుడు నీ భర్తను కూడా నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది. అందుకే నీ భర్తను నేను నీ భర్త నుంచి నిన్ను దూరం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. దేవా ఎప్పుడెప్పుడు నీకు చెప్తాడా, తన మనసులోని మాట నీకు చెప్తాడా అని ఎంతసేపు ఎదురు చూస్తున్నాను. దేవా రాని వచ్చాడు. దేవా నువ్వు వదులుకోవద్దు మిథున, నువ్వు నా ప్రాణ స్నేహితుడు భార్యవే, నాకు తెలుసా విషయం. అందుకే నీతో ఎప్పుడు కూడా నేను మిస్బిహేవ్ చేయలేదు. నేను పెరిగింది అమెరికాలోనైనా సరే కల్చర్ని మర్చిపోలేదు. నిన్ను నేను నిజంగా అప్పుడు ఇష్టపడ్డాను. ఎప్పుడైతే నువ్వు దేవా భార్యవి అన్న విషయం తెలిసిందో అప్పుడే నా ఇష్టాన్ని చంపేసుకున్నాను మిథున. అందుకే నా ఇష్టాన్ని చంపేసుకునే నేను సైలెంట్ అయిపోయాను అని చెప్పి ఇంకా రిషి చెప్పేసరికి ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు. రిషి అని చెప్పాను కానీ, అవునరా, నువ్వు నా స్నేహితుడురా, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నేను ఆ విషయాన్ని మర్చిపోతాననుకుంటున్నావా? ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? రిషి ఏంటి దేవా ప్రాణాలు కాపాడాడు అని చెప్పడం ఏంటి అనుకుంటున్నారా? మీ కళ్ళ ముందు ఈరోజు రిషి ఎలా ఉన్నాడు, ఒకప్పుడు వేరేలా ఉండేవాడు. రిషి కాలేజీ డేస్లో ఏ రకంగా ఉండేవాడో మీరు ఎవరూ ఊహించుండరు. ఆ టైంలోనే నాకు చాలా పెద్ద ప్రమాదం జరిగింది. అలా ప్రమాదం జరిగినప్పుడే ఆ సమయంలో దేవా తన ప్రాణాలకు తెగించి మరీ నన్ను కాపాడాడు. అప్పటి నుంచే నా ప్రాణ స్నేహితుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది దేవానని చెప్తాను. ఎందుకంటే నాకు ప్రాణభిక్ష పెట్టిందే వాడు. మా అమ్మా నాన్నలకు విలువనిచ్చినంతగా వాడికి నేను అంత విలువనిస్తాను. వాడు నా ప్రాణదాత అని చెప్పనేసరికి, ఏంటి మీరు కలిసిపోయి నీ జీవితం నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? అసలు మీరు ఏంటి అంకుల్, నాకు అర్థం కావట్లేదు. మీ మనస్తత్వం ఏంటో నాకు తెలియడం లేదు. చిన్నప్పటి నుంచి మా అమ్మ మీ గురించి చాలా గొప్పగా చెప్పింది. కూతుర్ని చాలా ప్రేమగా చూసుకున్నాడు మా అన్నయ్య. కూతుర్ని నేల మీద కాలు పెడితే కందిపోతుందని తన అరిచేతుల మీద నడిపించాడు. అంత అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. మిథున ఇది కావాలి అని అడగకముందే మిథునకు అన్ని ఏర్పాట్లు చేసేవాడు అని ఎప్పుడు కూడా గొప్పగా చెప్పేది. కానీ దేవా విషయంలో మీరు చేస్తుంది తప్పు అని నాకు అర్థమైంది మామయ్య. ఎందుకంటే మిథునకు దేవా కావాలి, కానీ మీకు దేవా నచ్చడం లేదు. మీ కూతురు దేవాతో ఉంటే సంతోషంగా ఉంటుందన్న విషయం మీకు బాగా తెలుసు. అయినా మీకు దేవా నచ్చడం లేదు. దేవాను మిథునను కలిపితే వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరను బ్రతుకుతున్నారని, దేవాను వదిలి మిథున ఉండలేదు, మిథునను వదిలి దేవా ఉండలేడు అన్న విషయం కూడా మీకు తెలుసు. అయినా సరే మీ పంతమే నెగ్గాలి అన్న ఉద్దేశంతో మిథున నుంచి దేవాను వేరు చేశారు. సరే, వేరు చేశారు కదా, మీకు చెప్పినట్టు మీ చెక్కు చేతల్లో మిథున ఉంటుంది అనుకున్నారు. కూతురుగా మీ మిథున ఉండొచ్చు, కానీ దేవా భార్యగా తన మనసు కుదుటగా ఉండలేదు. తన భర్తనే కోరుకుంటుంది. ఎందుకంటే దేవాని మిథున అంతలా ప్రేమించాడు. మిథున కూడా దేవాని ప్రేమించింది. ఒకరి కోసం ఒకరంటూ బ్రతుకుతున్న వాళ్ళని మీరు దూరం చేస్తే వాళ్ళు మాత్రం తట్టుకోగలరా మామయ్య? మీ కూతురి మీద మీకు ఎంత ప్రేమ ఉందే, మరి మీ కూతురి ప్రేమను కూడా మీరు గౌరవించాలి కదా. మీ కూతురి ప్రేమను కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా.
తన ప్రేమను కూడా మీరు గెలిపించాలి కదా. అలా గెలిపించడం మానేసి మీ కూతురు గురించి ఆలోచించకుండా కేవలం మీ స్వార్థంగా ఆలోచించి మీ చెల్లెల కొడుక్కి మిథునని ఇవ్వాలనుకున్నారు. అసలు మీ చెల్లెల కొడుకు మంచివాడు కాకపోతే మీరేం చేస్తారు, అప్పుడు బాధపడతారా అని చెప్పనేసరికి, ఏంటి రిషి నువ్వు మంచివాడు కాకపోవడం ఏంటి అనగాని, నేను మంచివాడినే మామయ్య, కానీ దేవా నాకంటే గొప్పవాడు. దేవాకు మిథున సరైన జోడి. మిథున దేవాలని వేరు చేయడం వల్ల మీకు ఏం కలిసి వస్తుందో నాకైతే తెలియదు, కానీ జీవితాంతం మిథున నాతో అయితే సంతోషంగా ఉండలేదు. నేను ఎంత ప్రేమను పంచుతున్నా మిథున తన లోకంలో తనే ఉంటుందే తప్ప మన లోకంలో కంటే రాదు. తను ఏమనుకుంటుందో అదే చెయ్యాలనుకుంటుంది. దేవా మీద ఉన్న ప్రేమ అలాంటిది మిథునకు. నన్ను పెళ్లి చేసుకొని రేపు అమెరికా వెళ్ళిపోయినా నా బిజీ లైఫ్లో నేను మిథునను పట్టించుకోకపోయినా ఇంకా దేవానే ప్రతి క్షణం తనకి గుర్తొస్తాడు. దేవా ఉంటే బాగున్ను అన్న ఫీలింగ్ తనలోకి మొదలవుతుంది. అప్పుడు దేవా తన కంటి ముందు లేకపోయినా తన మనసులో ఉన్నాడు కాబట్టి మిథున దేవాను ఎంతగానో ఇష్టపడుతుంది. అర్థం చేసుకోండి మామయ్య, దేవా మిథునలను ఒకటి చేయడం తప్ప మీకు మరొక ఆప్షన్ లేదు. దేవా అసలు మీకు ఎందుకు నచ్చడో నాకు తెలియడం లేదు. దేవా చాలా మంచివాడు మామయ్య. మీ అమ్మాయిని ప్రాణంలా చూసుకుంటాడు. ప్రాణం పెట్టి మీ అమ్మాయిని కాపాడుతాడు. ఏ చిన్న ప్రమాదం మీ అమ్మాయి దరి చేరనివ్వడు. మిథున అంటే దేవాకు ప్రాణం మామయ్య. అర్థం చేసుకోండి అని చెప్పాను కానీ నీకేం తెలుసు రిషి అని చెప్పాను కానీ, అన్నీ తెలుసు బావా, నాకు అన్నీ తెలుసు. దేవా మిథునుల మధ్య ఏం జరిగిందో ప్రతి ఒక్కటి తెలుసు. మిథునకు దేవా ఏ క్షణాల్లో తాళి కట్టాడో తెలుసు. నేను ఎప్పుడైతే వీళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యారు అన్న విషయం తెలుసుకున్నానో అప్పుడే ఎంక్వైరీ స్టార్ట్ చేశాను. అప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తేనే అన్నీ తెలుసుకున్నాను. మీ దేవా పట్ల జరిగింది, మిథున పట్ల జరిగింది, ప్రతి ఒక్కటి తెలుసుకున్నాను మామయ్య అని చెప్పనేసరికి ఇంకా ఎన్ని చెప్పినా నాకు దేవా అంటే ఇష్టం లేదు రిషి అని చెప్పాను. కానీ చూడండి మామయ్య, దేవా అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ మిథునకు ప్రాణం. మిథున జీవితం బాగుండాలి అని మీరు కోరుకునే వ్యక్తి అయితే మిథున దేవాలను ఒకటి చెయ్యండి. అప్పుడే మిథున సంతోషంగా ఉంటుంది. తన సంతోషానికి మించిన బలం మీకేం కావాలి? సరే, మిథునను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు. తను నాతో సంతోషంగా ఉంటుందనుకుంటున్నారా? సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇంకా నా మీద నాకే విరక్తి కలుగుతుంది. నేను మిథునను ఎంత ఇష్టపడ్డానో అంత సహించుకుంటాను. తిన మెడలో అనవసరంగా తాళి కట్టానే అని నన్ను నేనే అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఏం చేయమంటారు? ఎందుకంటే మిథున నాతో అడ్జస్ట్మెంట్ అయ్యి ఉండలేదు. ఎందుకంటే దేవాకు మిథునకు రాసి పెట్టి ఉంది. దేవా మిథున ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. అలాంటి దేవాని మిథునను వేరు చేయొద్దు మావయ్య, ప్లీజ్ మావయ్య, నా బాధను అర్థం చేసుకోండి. మిథునను దేవా నుంచి వేరు చేయడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు అంటూ మాట్లాడేసరికి అంతా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది. మరి నా జీవితం ఏమవ్వాలి రిషి? మిథున దేవా కోసం నువ్వు ఎంతలా ఆలోచిస్తున్నావు? మరి దేవాని నేను 13 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను కదా. మరి దేవా మీద ఇన్నాశలు పెంచుకున్న నేనేమైపోవాలి? ఇంతవరకు వచ్చిన తర్వాత నా జీవితం ఏమైపోవాలి అనగానే తప్పు నీదే బాను. అసలు దేవాని నువ్వు ఎందుకు ప్రేమించావు? పెళ్ళయిన తర్వాత నీ ప్రేమను చంపేసుకోవాలి కదా. ఇప్పుడు పెళ్లి వరకు ఎందుకు తీసుకొచ్చావు? దేవా ఏదో ఆవేశంలో చెప్పాడే అనుకో. దేవాని పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా ఎంత నేరమో నీకు తెలుసా? ఎందుకంటే మిథునకు దేవాకు పెళ్లి జరిగింది. వాళ్ళిద్దరికీ విడాకులు కాలేదు. వాళ్ళిద్దరిది నువ్వు పెళ్ళి అనుకున్నా అనుకోకపోయినా వాళ్ళిద్దరిది భార్యాభర్తల బంధమే. ఎందుకంటే దేవా మిథున మెడలో తాళి కట్టాడు. అది చట్టరీత్యా పెళ్ళి అయినట్టే. మరి అలాంటి పెళ్ళిని విడాకుల రూపంలో విడిపోవాలి. విడాకులు తీసుకోకుండా మిథున ఎవరినో చేసుకుంటుందని భ్రమపడి నువ్వెలా దేవాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోతున్నావు? పైగా ప్రాణాలు తీసుకోనని బెదిరిస్తున్నావా? మిథున ఒక్క కంప్లైంట్ ఇచ్చిందంటే నువ్వు మీ అమ్మ కూడా వెళ్ళి జైల్లో కూర్చుంటారు. అది అర్థం కావట్లేదా అనగాని, కరెక్ట్గా చెప్పావురా మనవడా.
ఓ పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకోవడానికి సిగ్గనిపించట్లేదా? వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇన్ని ఏర్పాట్లు చేసుకోవాలా? అయినా దేవా మనసులో నువ్వు లేవని తెలుసు, మిథునంటే ప్రాణమని తెలుసు. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా నీకు చెప్పాను. అయినా సరే నువ్వు దేవా వెంట పడుతూ దేవానే పెళ్లి చేసుకోవాలని ఎందుకంత ఆరాట పడుతున్నావు అనగానే, నానమ్మ తప్పు నాదే. మిథునం మీద ప్రేమతో మిథున నన్ను అసహించుకోవాలి అన్న ఉద్దేశంతో నేనే కావాలని భానుని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఆ మాట కోపంలో చెప్పాను అని కూడా భానుకి చెప్పాను. అయినా సరే భాను వినిపించుకోకుండా నన్ను దక్కించుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రాణాలు తీసుకోవడానికి మరీ సిద్ధపడింది అంటూ మాట్లాడేసరికి, ప్లీజ్ బాను, నన్ను అర్థం చేసుకో. దేవా నేను భార్యాభర్తలం, ఒకరినంటే ఒకరికి ఇష్టం. మా ఇద్దరిని విడదీయొద్దు, దయచేసి అర్థం చేసుకో. అలా అని నీ ప్రాణాలు తీసుకోమని నేను చెప్పడం లేదు, నిన్ను ఇబ్బంది పెట్టాలని కూడా నేను అనుకోవడం లేదు. అర్థం చేసుకుంటావని నీకు చెప్తున్నాను అంటూ మాట్లాడేసరికి, అంటే నా జీవితం ఏమైపోయినా పర్వాలేదా? నా జీవితం ఎలా పోయినా పర్వాలేదా అని చెప్పాను. కానీ చూడమ్మా బాను, నీకు ఏదో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అనుకున్నాము, విడిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరూ వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకున్నారు. మరి అలాంటి తప్పుడు వాళ్ళని కలపడం తప్ప మనం వేరే ఏమీ చేయలేం కదా, అర్థం చేసుకో అని చెప్పనేసరికి, అంతా బాగానే ఉన్నారు, నా కూతురి జీవితమే నాశనం అయిపోయింది అనగానే, కూతురి జీవితం నాశనం అయిపోవడం ఏంటి? పోనీ సరే, నీ పెళ్ళి ఆగిపోయింది అంటున్నావు కదా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే అంటూ రిషి చెప్పేసరికి, ఏంటి ఫారెన్ సారు జోక్ చేస్తున్నారా ఏంటి? మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? నేను ఆటో నడుపుకునేదాన్ని అని చెప్పాను. కానీ పర్వాలేదు, ఒక అతన్ని 13 సంవత్సరాల నుంచి సిన్సియర్గా లవ్ చేసిన నువ్వు నన్ను ఇష్టపడవా ఏంటి? నీకు జీవితాన్ని ఇచ్చిన నన్ను అనగానే, నేను ఆటో నడుపుకుంటాను సారు అని చెప్పనేసరికి, ఏం పర్వాలేదు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా ఇష్టానికి మా అమ్మ నాన్న ఎప్పుడూ అభ్యంతరం చెప్పరు. నీకు అభ్యంతరం లేదంటే రా, ఇప్పుడే ఈ ముహూర్తానికే నీ మెడలో తాళి కడతాను అంటూ చెప్పేసేసరికి, అది కాదు సారు అని చెప్పాను. కానీ ఇంకెందుకు, రిషియే పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నాడు కదమ్మా, నీకు అభ్యంతరం లేకపోతే రావచ్చి పెళ్లి పెట్టెల మీద కూర్చో అనేసరికి, వెళ్ళు బాను వెళ్ళు అని చెప్పి ఇంకా అందరూ చెప్పడంతో ఇంకా రిషి భానుకి ఇద్దరికి కూడా అదే పెళ్లి మండపంలో వెళ్ళి పెళ్లి పెట్టెల మీద కూర్చుంటారు. కూర్చునేసరికి ఇంకా మిథున దేవా ఇద్దరు చాలా సంతోషపడిపోతారు. మిథున అయితే కష్టం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఏమొచ్చినా దేవాని హత్తుకోవడం తనకు ఇష్టం కదా. దేవాని హత్తుకునేసరికి, ముందు మా పెళ్లి చూడండి, తర్వాత మీవన్నీను అంటూ భాను మాట్లాడడంతో అందరూ కూడా నవ్వుకుంటారు. హరివర్ధన్ మాత్రం సంతోషపడాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితిలోనే ఉంటాడు. ఇంకా త్రిపుర అయితే ఇంకా దేవా మిథున మళ్ళీ ఒకటయ్యారా? ఈ రౌడీ ఓడిని మిథున వదిలిపెట్టదా? వీళ్ళిద్దరే మళ్ళీ కలుస్తారా? ఇంకా వీళ్ళిద్దరూ కలిస్తే ఇంకా ఏముంది, నా తమ్ముడు ఇంకెప్పటికీ ఇలా ఒంటరివాడిగా ఉండిపోవడమే జరుగుతుందేమో అని చెప్పి ఇంకా త్రిపుర అయితే అనుకుంటుంది. ఇంకా లలిత అందరూ అలంకృత అంతా కూడా చాలా సంతోషపడతారు. అక్క, ఇప్పుడు నీ ముఖంలో నవ్వు కనిపిస్తుంది అక్క, ఇప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా అందంగా ఉన్నావు. ఎందుకంటే దేవా బావ నీ పక్కన ఉన్నాడు కదా. సారీ బావా, ఒక సమయంలో నిన్ను కూడా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. మా అక్కను వదిలేసావని చాలా బాధపడ్డాను. సారీ బావా అని చెప్పనేసరికి, పర్వాలేదులే అలంకృత, అంతా సంతోషంగా ఉన్నారు అని చెప్పి అనేసరికి, మామయ్య మాత్రం అనగానే నాన్న కూడా తొందరలోనే అర్థం చేసుకుంటారు. అంతా చాలా సంతోషపడిపోతారు. ఇంకా సత్యమూర్తి, నాన్న అని చెప్పాను కానీ, ఇప్పుడు నీ ముఖంలో సంతోషం కనిపించిందిరా అని చెప్పాను కానీ, బేబమ్మ మజాక, బేబమ్మ వస్తేనే కానీ ఈ మనవడి మొహంలో సంతోషము రాలేదు, ధైర్యము రాలేదు అని చెప్పి బేబమ్మ కాస్త అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే దేవా మిథునలు ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.